అసలే బయట ఎండ. ఆ ఎండతో పాటు బరువైన ఒక కిరీటం పెట్టారు ఆయన. మాట కిరీటం పెట్టారు. కిరీటాలు పెట్టినప్పుడు బాగానే ఉంటాయి, వాటిని కాపాడుకోవడం కష్టం. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు వెంకటదాస్ గారికి. ఈరోజు అదే సందర్భం. మాట మనిషిని అంచనా వేసేది ఒక మాటే అని ఒక్క సందర్భాన్ని నేను తీసుకుని రచించిన ఈ కవిత శీర్షిక మాట. ఎలా మాట్లాడాలి, ఏది మాట అవుతుంది? పగుచూరిన పొయ్యిలా ఉన్న మా అమ్మని అడిగాను. మంటలో వేయగానే బగ్గుమని మండేలా ఉండాలి అంది. చిల్లర నాణ్యాలని ఏరుకుంటూ ముఖం చల్లని నాణ్యంలో ఉన్న నాన్నని అడిగాను. అడిగిన వెంటనే అప్పు ఇచ్చేవాడిలా ఉండాలి అన్నాడు. ఓనమాలు తెలియని నాకు అక్షర భిక్ష పెట్టిన గురువుని అడిగాను. ఒక్కసారి చెప్పగానే అర్థమయ్యేలా ఏకసంధాగ్రాహిలా కూడా ఉండాలన్నారు. ప్రతి నిమిషం తనని తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ భయంగా జీవిస్తున్న అందమైన అమ్మాయిని అడిగాను. మానవ మృగాలను మట్టు పెట్టేలా ఉండాలని చెప్పింది. ప్రభుత్వోద్యోగమే జీవితం అనుకుంటూ పగలు రాత్రి తనకి ఉద్యోగం లేదని అరుస్తున్న ఒక నిరుద్యోగిని అడిగాను. బుర్రలు లేకపోయినా అన్ని ఉద్యోగాలు పిలిచి ఇచ్చేసేలా ఉండాలి అన్నాడు. ప్రేమ పేరుతో ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ అదే ప్రేమ అనుకుంటున్న ప్రేమికులను అడిగాను. కులమతాలు అడ్డు లేకుండా అడిగిన వెంటనే పెళ్లి చేస్తామనే పెద్దల్లా ఉండాలన్నాడు. ఇక విసిగిపోయాను. ప్రతి సమాధానం వారి జీవితానికి అనుకూలంగా ఉండాలంటాం ఎంతవరకు నిజమవుతుంది అనే ఆలోచనలో పడ్డాను. చివరికి నాకు ఒక మనసుందిగా నా మనసుని పదే అడిగాను. మాట మౌనంలా ఉండాలంది. కాలిన కడుపుల్లో చల్లని చల్లలా ఉండాలంది. అనుబంధాలని అల్లుకునేలా ఉండాలంది. అన్యాయానికి నిరసన గళంలా ఉండాలంది. అక్రమాలను తెగ నరికే ఖడ్గంలా ఉండాలంది. ఏకాంతానికి తోడుగా ఒంటరితనానికి నీడలా ఉండాలంది. మాట ముల్లైతే మనిషి జీవితం ఎడారే, అదే మాట మంత్రమైతే జీవితం రహదారే. నమస్తే.